గురుగారు జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ నాన్న. హరే కృష్ణ. హరే కృష్ణ. మన హిందూ మతం గురించి కానీ సనాతన ధర్మం గురించి కానీ చాలామందికి మనసు లోతుల్లో ఉండిపోయింది. బయటకు వచ్చి ఎవరు మాట్లాడతారా దీని గురించి ఎవరు చెప్తారా అనుకున్న టైంలో కరెక్ట్గా మీరు వచ్చారు. మీరు చెప్పడం వల్ల చాలామంది బయటకు వచ్చారు. మీలానే వచ్చి బయటకు వచ్చి వాళ్ళ గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో మీకు ఎప్పుడన్నా సమస్యలు ఎదుర్కొన్నారు గురుగారు? కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నంద గోపకుమారాయ గోవిందాయ నమో నమః. నన్న సమస్య అంటే నిజాన్ని చెప్పేటప్పుడు, ఒక మంచి చేసేటప్పుడు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. విశ్వామిత్రుడు ఎవరికి అన్యాయం చేశాడని ఆయన హోమం చేస్తుంటే వాళ్ళు మారీచులు సుబాహుడు వచ్చి ఆ రక్తం, ఆ కళ్ళు, ఆ కొండల్లో తెచ్చిపోయాడు. ద నేచర్ ఆఫ్ డీమన్స్ ఈజ్ ఆల్వేస్ సేమ్. కాబట్టి మనం ధర్మం కోసం, సత్యం కోసం, దేశం కోసం మనం పోరాటం చేసేటప్పుడు, మన ఆలోచనని పంచుకునేటప్పుడు మనం వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు తిడతారు, దూషిస్తారు, కేసులు పెడతారు, రకరకాలు. ఒరే రాధమనోహర్ నువ్వు కనబడరా, నీకు ఉంటుంది అన్నాడు ఎవడో. వెంటనే ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాను, కనబడతాను, మరి లొకేషన్ పెట్టాను. వాడు రాడు, అది వేరే కథ. తిడుతూ ఉంటారు, వాళ్ళు ఉక్కు రోషం చేత తిడుతూ ఉంటారు. అంతకంటే ఏం చేయాలి? ఇప్పుడు బయట ఏదో పెళ్లి జరుగుతుంది, పైన గొర్రెలది, శిరీష వెట్స్ మ్యాట్రో పేట్రో అని రాసి ఉంది అక్కడ. శిరీష్ ఎవరు? ఇప్పుడు వాళ్ళు తయారయ్యి ఆ ఆడవాళ్ళంతా వెళ్తున్నారు మనం వచ్చే టైంకి. వాళ్ళంతా ఎలా ఉన్నారు? చీరలు కట్టుకునే ఉన్నారు, మెట్టెలు ఉన్నాయి, తాలిబొట్లు ఉన్నాయి, నల్లపూసలు ఉన్నాయి, గాజులు ఉన్నాయి, మరి ఏం లేవు, బొట్టు లేదు. ఎందుకంటే వాళ్ళది గొర్రెల మతం అని తెలియడానికి. ఇప్పుడు గొర్రెల మతంలో చీర ఉందా? గొర్రెల మతంలో మెట్టెలు ఉన్నాయా? నలపూసలు ఉన్నాయా? గోరింటాకులు ఉన్నాయా? కేవలం వాళ్ళు నైతికత లేదు కాబట్టి గొర్రెల కింద మారారు అంతే. మనం బాధపడేది వాళ్ళని చూసి మనం ఆవేదన చెందుతున్నాం. మన తల్లులే కదా వాళ్ళంతా. కాబట్టి వాళ్ళు రోగగ్రస్తులయ్యారు. వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా, ఆధ్యాత్మికంగా ఉండాలి. మన పూర్వీకులు, మహనీయులు ఇచ్చిన మార్గంలో నడవాలి అంతే. సోషల్ మీడియాలో ఏదన్నా మన హిందూ ధర్మం గురించి ఎవరన్నా మాట్లాడితే సోకాల్ కొంతమంది సెక్యులరిజం గురించి మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే పరమత సహనం పాటించాలి అని రాస్తూ ఉంటారు అనమాట కమెంట్స్లో. అసలు పరమత సహనం అంటే ఏంటి? అది హిందువులకు మాత్రమే ఉండేది పరమత సహనం. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ క్రిస్టియన్ ఆర్ ముస్లిం. ఎందుకంటే వాళ్ళ బుక్కులు ఒప్పుకో. నీకు బుక్ ఇచ్చాను ఇందాక? లేదు, ఆ బుక్ తీసుకోమన్నాను. రైట్, ఓకే. సో మనకి పరమత సహనం ఉంది కాబట్టి నీతో చదివిస్తాను. ఓకే, మనకి పరమత సహనం ఉంది కాబట్టి అంతెందుకు, నీకు ఒకటి చూపిస్తాను, ఒకటి వినిపిస్తాను. మధ్యాహ్నం 4 ఎప్పుడో ఒక ఆయన కర్నూలు నుంచి నేను స్టేటస్ పెడితే దాన్ని రియాక్ట్ అయ్యాడు. ఏం రియాక్ట్ అయ్యాడు? నువ్వు చదువుతావా? బహుశా చదవలేమేమో. అంటే వాళ్ళకి సహనం, పరమత సహనం అంటే అలా ఉండవు. అలా ఎందుకంటే ఎడారి మతాల్లో సహనం అనేది కాన్సెప్టే ఉండదు. ఎందుకంటే నాశనం అది వాళ్ళ కాన్సెప్ట్. కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ స్టేటస్ ఏంటంటే, ఎక్కడ జర్మనీలో ఎక్కడో అక్కడుండే ప్రధానమంత్రి, మీరు మా దేశ రూల్స్ ఫాలో అవ్వాలి, మీ సొంత చట్టాలు కాదు, అలా అయితే దొబ్బేయండి అని అన్నాడు ఏదో కంట్రీలో. దాన్ని స్టేటస్గా పెట్టాం. మీరు ఆ స్టేటస్ కింద ఆ పైది ఒక్కటి చదవగలరా? ఇదే సార్, పైది ఫస్ట్ది స్టేటస్ కిందే ఉంది, చదవలేవు కదా. అది వారి యొక్క సహనం. నేను అతనికి కొంత చాటింగ్ చేసి రిప్లై ఇచ్చాను. లాస్ట్ రిప్లై చూశాడు కానీ రాలేదు. చూడ, ఎవరి మతం వాడిది, ఎవరి ఇష్టం వాడిది, ఎవరినైనా పూజించుకోవచ్చు. దేవుణ్ణి ఒక్కొక్కరు ఒక్కొక్కలా పూజించవచ్చు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగతం. నేను పప్పన్నం తిన్నాను, ఆడోడో పాయి తింటాడు, ఇంకోడోడో పిఐ వైవై తింటాడు. ఎవరిష్టం వాడిది. మీరు చెప్పగలరా? ఎవరిష్టం వాడిది అని చెప్పగలిగితే ఫోన్ చేయండి. అవుదా?
ఎవడిష్టం వాడిదైనా ఒక్కడైనా చెప్పగలడా? నువ్వు చెప్తావు యాజ్ ఏ హిందూ, నేను చెప్తా, ఆయన చెప్తాడు, వాడు చెప్తాడు. అర్థమవుతుందా? అదే సార్. సో పరమస్థానం అంటే ఇది హిందువులకు మాత్రమే ఉండేది. ఇప్పుడు హైలైట్ అవుతుంది చెప్తుంది మీరు కాబట్టి, ఒక పర్సన్గా మీరు ఎంతమందిని ఆపగలుగుతారని అనుకుంటున్నారు అన్న కమెంట్స్ కూడా చదివాను. దానికి మీ రిప్లై ఏంటి గురుగారు? ఎప్పుడైనా సాధనమున పనులు సమకూరు ధరలోన, ఇది విన్నారు కదా. అలాగే ఏ పనైనా ఒక్కడితోనే మొదలవుతుంది. నాకు ఇన్స్పిరేషన్ కలిగించిన వాటిల్లో కొన్ని చెప్తాను. ద వరల్డ్ ఈజ్ గోయింగ్ హ్యావెక్ నాట్ బికాస్ ఆఫ్ ద వైలెన్స్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్, ద వరల్డ్ గోయింగ్ హ్యావెక్ బికాస్ ద సైలెన్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్. మంచివారి మౌనం సమాజానికి ద్రోహం. అందుకని మాట్లాడట్లేదు, పోట్లాడుతున్నాను. ఓకే, నెంబర్ 2. ఇంకొకటి అంకురం అని ఒక సినిమా 30 ఏళ్ళ క్రితం. ఒక ట్రైబల్ పర్సన్ కోసం అందులో హీరోయిన్ ఫైట్ చేస్తుంది. అతను పాపం మోసపోతాడు. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు. ప్రయత్నం చేస్తుంటే సమాజం కూడా కలిసి వస్తుంది. తిరుపతిలో ఉన్న కొన్ని ఏరియాల్లో టెంపుల్స్ కడతానంటే షర్మిల గారు కూడా రియాక్ట్ అవ్వడం జరుగుతున్నారు. తిరుపతి దేవస్థానం నిధులతో ప్రపంచమంతా ఎక్కడెక్కడ హిందువులు ఉన్నారో అక్కడ దేవాలయాలు కట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మోత్సవాల్లో ప్రారంభం రోజు చెప్పారు. ఆయన చెప్పడానికి ఒక దాదాపు 25 రోజుల క్రితం, అంటే ఆగస్టు చివరిలో నేను ఆస్ట్రేలియాలో ఉన్నా. అక్కడ ఆస్ట్రేలియాలో తిరుపతి దేవస్థానం ఉందా అని అడిగితే లేదు అన్నారు. అప్పుడు చైర్మన్ గారికి ఫోన్ చేశాను అక్కడి నుంచి. అప్పుడు నేను ఎవరింట్లో ఉన్నా? ఆస్ట్రేలియా గవర్నమెంట్ అడ్వైజర్, ఆయన తెలుగు, ఆయన మన భాగ్యనగరం వాళ్ళ ఇంట్లో ఉన్నా. సార్ మీరు స్థలం ఇస్తారా? 10 ఎకరాలు ఇస్తాను. నేను వెంటనే చైర్మన్ గారికి ఫోన్ చేశాను. చైర్మన్ గారు రండి మాట్లాడదామన్నారు. సో అక్కడ గుడి కట్టడానికి మా ప్రయత్నం మొదలుపెట్టాం. సో అది జరిగారు. తర్వాత బ్రహ్మోత్సవాల్లో సీఎం అనౌన్స్ చేశారు. నేను చాలా సంతోషపడ్డాను. సో మేము అనుకున్నది ఇలా అవుతుంది అని చెప్పి. ఇప్పుడు మొత్తం ఈ దేశంలో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో దళితవాడల్లో దేవాలయాలు కట్టాలి. మిగిలిన అన్ని చోట్ల ఒక 5,000 దేవాలయాలు కట్టాలి. వెంకటేశ్వర స్వామి యొక్క వైభవం అంతటా అది ప్రాచుర్యం పొందాలని సీఎం అభిలషించారు. అది ఉత్తమమైన ఆలోచన. ఇప్పుడు షర్మిల అనే ఆవిడెవరు? క్రిస్టియన్ లేడీ. ఓకే, అండ్ కాంగ్రెస్ క్రిస్టియన్ ఆర్ ఎగ్నెస్ట్ టు హిందూస్. Christianity is against Hinduism, and Congress is against Hindus. కాబట్టి ఆవిడ అలా మాట్లాడడం ఆశ్చర్యం ఉంది. ఓ లో క్లాస్ పార్టీలో ఉన్న ఆవిడ, ఓ లో క్లాస్ జీవితం గడిపే ఆవిడ, ఓ లో క్లాస్ మతంలో ఉన్న ఆవిడ అలాగే మాట్లాడుతుంది. ఇప్పుడు కోపంతో కొందరు వీడియోలు చేశారు ఆవిడ మీద, నీదేం పోయిందా, నీ బాబు సొమ్మ అని. సో ఇవన్నీ మనం కూడా మాట్లాడచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. మనం ఇక్కడ ఆవిడ అలా దిగజారడానికి కారణం ఏంటి చూడాలి. ఆవిడ ఎలా ఇప్పుడు ఆ లాయన్ ఉన్నారు, ఆవిడ భర్త ఉన్నాడు కదా, అతను ఎవరు? ఓ పాస్టర్. అతను అడుక్కుంటూ ఉంటాడు, అంటే దశంభాగాలు. పాస్టర్లు అంటేనే బిగ్గెస్ట్ బెగ్గర్స్, పాస్టర్స్ అండ్ బాస్టర్స్. అంతా దశంభాగాలు లేకపోతే వాళ్ళ బతుకు లేదు, వాళ్ళ మెతుకు లేదు, అసలు ఆ మతమే లేదు. సో ఈ షర్మిల అనే ఆవిడ అలా మాట్లాడితే అసలు సర్ప్రైజ్ ఏం లేదు. అందులో సిగ్గులేని మతంలో ఉంది, సిగ్గులేని పార్టీలో ఉంది, ఆ సిగ్గులేని మాటలే మాట్లాడుద్ది. ఇప్పుడు హుండీల్లో డబ్బులు వేసేది ఎవరు? హిందువులు. ఆ డబ్బులు ఎవరు ఖర్చు పెడుతున్నారు? హిందువులకి. నువ్వు ఇప్పుడు ఏంటది జీన్స్ చొక్కా వేసుకున్నావు, ఎందుకే అది బనీన్ వేసుకో అని చెప్పాలా నేను? నేనెవరే అసలు నీ చొక్కా గురించి డిసైడ్ చేయడానికి? హెయిర్ స్టైల్ అలా వద్దు వెనకదు అని నేను చెప్పాలా? నీ జుట్టు నీ ఇష్టం, నీ చొక్కా నీ ఇష్టం, నేనెవరిని? కావాలితే ఓ సలహా ఇవ్వచ్చు,
నేను బొట్టు పెట్టుకోను, లేకపోతే తాడు కట్టుకోను, అది పొద్దున్నే లే ఓ భగవద్గీత చదువాను చెప్పచ్చు కదా. ఇప్పుడు ఉదాహరణకి షర్మిలకి ఎవరైనా సలహాలు ఇస్తాం, చీర బొగడా బైబిల్లో లేదు, నువ్వు ధరించకూడదు. మొన్న వాళ్ళ అబ్బాయిది ఎవరితో పెళ్లి చేసింది, ఏది బిందులో ఉంగరాలు, అంత హిందూ పద్ధతి, ఎందుకంటే హిందువులు పుట్టినోళ్ళే కదా. సో నీతి లేకపోవడం వల్ల అలాంటి జాతి తయారవుతుంది, అర్థమైందా. సో బైబిల్ని ఫాలో అయ్యేవరకు నీతి ఉంటుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? కాంగ్రెస్ పార్టీలో నీతి ఉంటుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? సో కాంగ్రెసు దేశానికి అన్యాయం చేసింది, రాష్ట్రానికి అన్యాయం చేసింది. సో ఇంకా అన్యాయం చేయడానికి ఆవిడని పెట్టారు, మంచిదే కదా. కాంగ్రెస్ లుచ్చా పార్టీ అని హిందువులు ఎవరైనా సపోర్ట్ చేసే పెచ్చాదవులు ఉంటే తెలుస్తుంది. సో ఒక విధంగా వీ షుడ్ థ్యాంక్స్ టు షర్మిల. ఆవిడ నిజంగా ఎక్కింది, విషంగా ఎక్కింది, మంచిదేగా. ఆ పనికిమాల పార్టీ పనికిమాల మాత్రం తెలిసేలా చేసింది, వెరీ గుడ్ అక్కాయ్, థ్యాంక్ యూ. గురుగారు అదేవిధంగా అసలు మత మార్పిడి చెక్క మతంలో అక్క, మత మార్పిడి బైబిల్ దేశానికి బిఓకేకే, అంతే నువ్వు చెప్పే. ఇప్పుడు మత మార్పిడిలు జరగడానికి ఎక్కువ రీజన్స్ ఏమై ఉంటాయంటారు అసలు మామూలుగా? అంటే ఎందుకు చేస్తున్నారు వాళ్ళు, ఓకే, ఎందుకు అవుతున్నారు జనాలు? ఇప్పుడు దాని పెద్ద అనాలిసిస్ ఏమక్కర్లేదన్న. ఆకలి వేసింది ఎవడికో, ఆకలి వేసినప్పుడు ఇందాకేదో వీడియో చూపించాడు మా రెడ్డికి, వాళ్ళు ఎలకలు తినేస్తున్నారు, ఎక్కడో సౌత్ ఆఫ్రికా ఎక్కడో ఎలకలు ఉడకబెట్టుకుని తినేస్తున్నారు కదా. మనం చీ అంటాం కదా, ఎలకలు నాడు ఉడకబెట్టిన ఇలా కొరుకు తినేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకో ఫుడ్డు దొరకలేదు, ఇంకా రకరకాల జంతువులు ఉడకబెట్టుకుని పిల్లలు ఫ్యామిలీ అవి తినేస్తున్నారు. వాళ్ళకి సరైన ఫుడ్డు ఇచ్చి వాళ్ళకి సరైన వసతి ఇస్తే వాళ్ళు తినరు, ఎడ్యుకేట్ చేయాలి. సో ఎవరు జాయిన్ అవుతారు క్రిస్టియానిటీలో? అన్ఎడ్యుకేటెడ్స్, అర్థమైందా? అజ్ఞానం కాబట్టి అందులో జాయిన్ అవుతారు. లేకపోతే వాడెవడో వచ్చాను, వాడు మన కొరకు కాచను, వాడు సచ్చను, అజ్ఞానం కదా. మతం అనేది చాలా విశాలంగా ఉండాలి. మాకు శ్రీల ప్రభుపాదులు వారు చెప్తారు, వెదర్ యూ ఫాలో క్రిస్టియానిటీ ఆర్ ఇస్లాం, ద రిలీజియన్ అల్టిమేట్ గోల్ ఈజ్ బికమ్ లవ్. దేర్ ఇస్ నో లవ్, వాట్ ద యూజ్ ఆఫ్ దట్ రిలీజియన్? ఎనీ రిలీజియన్. ఇప్పుడు నాకు ప్రేమ ఉంది కాబట్టి నీ ఇష్టం అని చెప్పగలను. నీ మతము, నీ ఆరాధన, నీ ఇష్టం అని ఒక హిందూగా నేను చెప్పగలను. ఓ ముస్లిం చెప్తాడా నీ ఇష్టం అని? రాముణ్ణి, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని నువ్వు పూజించినా పూజించకపోయినా అది అప్ టు యూ. యాజ్ ఏ హిందూ నువ్వు, నేను, వాడు అంతా చెప్తాం మనం. అల్లాని పూజించకపోయినా పర్లేదు, ముస్లిం చెప్తాడా? చెప్పరు. జీసస్ని మొక్కపోయినా పర్లేదు చెప్తాడా క్రిస్టియన్? ఇక్కడ ప్రపంచానికి ఏది ప్రమాదం, ప్రపంచానికి ఏది అవసరం, ఎవరు ఆలోచించాలి కదా. సెక్యులర్స్ మీన్స్ నపుంసకులు. ఇప్పుడు నువ్వు చెప్పిన సెక్యులరిజం ఉంటే చెప్పమను, 10 లక్షలు ఇస్తాను, నిరూపించమను. ఐ ఛాలెంజ్ ఎనీ కోర్ట్, ఎనీ గవర్నమెంట్, ఎనీ పర్సనాలిటీ, షో మీ వేర్ ఈజ్ సెక్యులరిజం యాక్సెప్ట్ ఇన్ హిందూస్. బైబిల్ డోంట్ యాక్సెప్ట్, ఖురాన్ డోంట్ యాక్సెప్ట్. మనం ఇన్బిల్ట్ సెక్యులర్స్, అందుకే ప్రపంచంలో ఎవరిని దోచుకోలేదు మనం. బాలీవుడ్ సినిమాల్లో చూసుకున్నట్లయితే కొంచెం చరిత్రని వక్రీకరించి చెప్పడం, వ్యంగ్యంగా చెప్పడం కూడా జరుగుతుంది. సో అటువంటి మీ దృష్టికి వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంట? ఉదాహరణ పీకే సినిమాలో అతను శివుడికి పాలు పోయడం ఎందుకు, 20 రూపాయలు వేస్ట్, ఇలాంటివన్నీ అతను ప్రమోట్ చేశాడు. శివుణ్ణి తరమడం, బాత్రూము, వాడి ఇష్టం. అలా అతని మతానికి సంబంధించి చేస్తాడా? పోనీ నువ్వు చేస్తే ఊరుకుంటాడా? డెక్కన్ క్రానికల్ అని, డెక్కన్ క్రానికల్ కాదు, ది హిందూ పత్రిక, వాళ్ళు ప్యారిస్లో ఒకటి ఉండేదంట ఎడిషన్. అక్కడ వాళ్ళు వాళ్ళ ప్రొఫెట్ది పిక్చర్ వేశారట. బొమ్మ గీయకూడదు వాళ్ళ మతంలో, ఎవరిది బొమ్మ గీయకూడదు. అలా గీసినందుకు ఆఫీస్ తగలబెడిచేది. పత్రికా ఆఫీస్ లేదు, ఇంకా 16 మంది 20 మందిని చంపేసి. అంత మంచి పరమత్సానం. ఒక సంస్థ నాశనం చేశారు. బొమ్మ గీసినందుకు బొమ్మ చూపించారు. మరి మనకో విగ్రహాలు ఎరగొట్టేస్తుంటారు, గుళ్ళు కూలగొట్టేస్తుంటారు, ఆక్రమించేస్తుంటారు. ఎక్కడైనా ప్రపంచంలో
మసీద్ మీద చర్చి మీద గుడి ఉంటుందా? మరి గుడి మీద మసీదులు ఉంటాయి. ఎందుకని పరమస్థానం కాబట్టి. ఇక్కడ పరమస్థానం ఉన్నది కేవలం హిందువులకి మాత్రమే. నేను ఎవడైనా సెక్యులరిజం గురించి కబుర్లు హిందువులకి చెప్తే చెప్పు తెగుద్ది. ఎందుకంటే హిందువులకి ఇన్బిల్ట్ ఉంది అందరినీ ప్రేమించడం, అందరినీ గౌరవించడం, అయ్యో పాపం అనడం, వాడికి వసతి ఇవ్వడం. హిందువులు ఎవరిని దోచుకోరు, ఎందుకంటే అది మనకి నేర్పలేదు. అంటే అన్ని దేవుళ్ళు ఒకటే అని నమ్మేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా. అడిగితే కొంతమంది కూడా అన్ని దేవుళ్ళు ఒకటే అని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి గురుగారు? నేను పిల్లలతో చెప్తుంటాను, నన్ను గుడ్గా ఉండాలి, నన్ను గుడ్గా ఉండకూడదు. ఎలాగా? గుడ్గా ఉండాలి కానీ గుడ్డోళ్ళ ఉండకూడదు. గుడ్ GOOD గుడ్ కదా, అది మంచిది. గుడ్డి కాకూడదు కదా. దైవాన్ని అంతటా చూడడం మంచి లక్షణం. ఒక దెయ్యాన్ని కూడా దైవం అనుకోవడం నాట్ గుడ్. ఇప్పుడు మన ఆవులు అందరికి సంబంధించినవి, హిందువులవి కాదు. ఆకాశం అందరిది, నేల అందరిది, గాలి అందరిది, నీరు అందరిది. అలా ఆవు కూడా అందరిది, అందరికీ ఉపకారం చేస్తుంది ఆవు. అటువంటి ఆవుని పండగ పేరు చెప్పి అది చెప్పి కోసి తినేసేటువంటి దరిద్రులు, తినే దాంట్లో ఉమ్మేసే దరిద్రులు, మలం కలిపే దరిద్రులు, నీ కూతుర్ని ఎత్తుకుపోయి పెట్టిలో పార్సిల్ చేసే దరిద్రులు, ఫ్రిడ్జ్లో మొక్కలు చేసి పెట్టే దరిద్రులు, దేశాన్ని మొక్కలు చేయాలనుకునే దరిద్రులు, రైళ్ళు వెళ్తుంటే రాళ్ళు వేసే దరిద్రులు, నీ దైవాన్ని దూషించే దరిద్రులు, జాతీయ జెండాకి శాల్యూట్ చేయను అనే దరిద్రులు, వందే మాత్రం పాడను అనే దరిద్రులు, నీకు బయ్యాలవుతారా కుయ్య, నీ నోట్లో ఉయ్య నీ అయ్య అనాలా వద్దా? ఖచ్చితంగా. కాబట్టి అన్ని మతాలు సమానము, అన్ని దేవుళ్ళు ఒకటే అని ఏ పిచ్చివాడన్నా అంటే నిరూపించమను. ఉదాహరణకి నీ హైటు రానా హైటు సేమ్ అని నువ్వు అన్నావు అనుకో, ఏంటి బాబు మళ్ళీ ఒకసారి చెప్పు అంటాం. ఎందుకని? రానా 7+, నువ్వు కాదు, నేను కాదు. కాబట్టి అబద్ధం ఆడద్దు. అలా ఎవరన్నా అంటే పరిశీలించండి. బీ గుడ్ బట్ డోంట్ బీ గుడ్డి, అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి, విలువైన ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్లీజ్ నాన్న, అబ్బా మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ నాన్న, థ్యాంక్ యూ. కరెక్ట్గా పూర్తి చేసావు.